మల్లికార్జున స్వామి లడ్డూ ప్రసాదంలో చేతివాటం కొనసాగుతోంది. భక్తులను పబ్లిక్ గా చీట్ చేస్తూ అందినంతా దోచుకుంటున్నారు సిబ్బంది. విషయం బయటపడడంతో భక్తుల ముందు పరువు కాపాడుకునేందుకు క్రమశిక్షణా చర్యలు చేపట్టారు అధికారులు. ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో ప్రసాదాలకు కొరత ఏర్పడింది. మొదటి నుంచి లడ్డూ ప్రసాదాల్లో నాణ్యత లేదనే అపవాదు ఉంది. లడ్డు దొరికితే పులిహోర దొరకదు, పులిహోర దొరికితే లడ్డు దొరకదు. శ్రీశైలంలో రోజురోజుకి భక్తుల రద్దీ పెరిగిపోతోంది. అయితే భక్తుల రద్దీకి అనుగుణంగా లడ్డు, పులిహోర ప్రసాదాలకు కొరత ఏర్పడింది. అంతేకాదు నాణ్యతతో పాటు లడ్డు బరువు కూడా తగ్గిందని రుజువైంది. మొదట 80 గ్రాముల లడ్డూని 5 రూపాయలకే విక్రయించారు. 2 సంవత్సరాల క్రితం అదే లడ్డూని 100 గ్రాములకు పెంచి 10 రూపాయలు చేశారు. కొత్త ఈవో బాధ్యతలు తీసుకున్న తర్వాత వ్యవహారం మళ్లీ మొదటికే వచ్చింది. 100 గ్రాములను మళ్లీ 80 గ్రాములకు తగ్గించారు. కానీ ధర మాత్రం తగ్గించలేదని వాపోతున్నారు భక్తులు. ఇదిలా ఉంటే ఆ 80 గ్రాముల లడ్డూలోనే సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. 80 గ్రాములు ఉండాల్సిన లడ్డూ బరువు 70 గ్రాములే ఉన్నట్లు ఈవో ఆజాద్ ఆకస్మిక తనిఖీల్లో వెల్లడైంది. ఈ వ్యవహారానికి సూపరింటెండెంట్ రాధాకృష్ణని బాధ్యుడిని చేస్తూ సస్పెండ్ చేశారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ లడ్డూ తయారీలో వాడే పదార్థాల్లో కూడా నాణ్యత లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు భక్తులు. ప్రసాదాలు తీసుకోవడానికి వచ్చాము. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా బరువు తక్కువగా ఉన్నాయి. గత సంవత్సరం 100 గ్రాములు 10 రూపాయలకి ఇస్తా ఉంటే ఈ సంవత్సరం కేవలం 80 గ్రాములు అని చెప్తా ఉన్నారు. 80 గ్రాములు కూడా ఈ లడ్డు ప్రసాదం లేదు. అధికారులు దీన్ని వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. జరుగుతున్న వ్యవహారంపై స్పందించేందుకు అధికారులెవరూ ముందుకు రావటం లేదు. కేవలం ఆదాయంపైనే దృష్టి సారించిన ఆలయ అధికారులు భక్తుల కనీస అవసరాలు, వసతులపైన ఆసక్తి చూపించాల్సిన అవసరం ఉంది. గత వైభవాన్ని కళ్ల ముందు ఉంచేవి చారిత్రక కట్టడాలు. అలాంటి చారిత్రక ఆనవాళ్లు కడప జిల్లాలో బయటపడ్డాయి. ఉపాధి హామీ పనుల తవ్వకాలలో పలు చారిత్రక అవశేషాలు వెలుగు చూశాయి. ఇవి మట్లి రాజుల కాలానికి చెందినవిగా భావిస్తోంది పురావస్తు శాఖ. సిద్ధవటం కోట ప్రాంతంలో బయటపడ్డ అవశేషాలపై టీవీ1 స్టోరీ. కడప జిల్లా సిద్ధవటం కోట ఇప్పటికీ గత చరిత్రకు నిలువుటద్దంగా నిలుస్తుంది. రాజరికపు వైభవానికి దర్పణాలు ఈ ఆనవాళ్లు. నాటి రాజుల జీవన శైలిని మన కళ్ల ముందుంచే చారిత్రక కట్టడాలు. శ్రీకృష్ణ దేవరాయలకు సామంతరాజులుగా ఉన్న ఈ ప్రాంతాన్ని మట్టి రాజులు పాలించారు. శత్రు దుర్భేద్యమైన కోట, రాజుల శయన మందిరాలు నేటికి దర్శనమిస్తాయి సిద్ధవటం కోటలో. అలాంటి సిద్ధవటం కోట ప్రాంతంలో మరిన్ని చరిత్ర సాక్ష్యాలు వెలుగులోకొచ్చాయి. జ్యోతి గ్రామంలో 3 ఏళ్ల క్రితం ఇసుక క్వారీలో పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో ప్రాచీన సంపద వెలుగు చూసింది. పదుల సంఖ్యలో శివలింగాలు, విలువైన కట్టడాలు బయటపడ్డాయి. ఉపాధి హామీ పనుల్లో భాగంగా ముళ్ల చెట్లను తొలగిస్తున్న సమయంలో పలు చారిత్రక అవశేషాలు కనిపించాయి. తవ్వకాల్లో వెలుగు చూసిన మట్టి రాజుల బాత్ టబ్లు, అశ్వశాలలు, గుర్రాలు నీళ్లు తాగేందుకు ఉపయోగపడే నీళ్ల తొట్లు, పొడవాటి గోడలు అప్పటి రాజ వైభవానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ గుడి దాదాపు 200 సంవత్సరాల క్రితము అంతా బూడిపిండిందంట. అది మొత్తానికైతే మాకు తెలియదు. అది చిన్న మొత్తం అంతా ఇసుక ఈ గాలితో ఎక్కువ రావడంతో మొత్తం అంతా బూడిపింది. మేము ఈ ట్రాక్టర్లతో ఇసుక అందుకు తోలుకుంటడంతో గట్టపడింది. దాంతో దీన్ని ఈ జ్యోతి ఈ శివలింగాలు 101 శిల ఉందంట సార్. ఇలా అది ఇసుకతో తోలత గడ్డన పడింది. ఆ అమ్మాయినంగా వాళ్ళు వచ్చేసి శ్రీశైలం వచ్చేసి దీని గురించి చాలా చర్య తీసుకొని బాగానే డెవలప్ చేసినారు. శ్రీకృష్ణ దేవరాయలు తరహాలోనే మట్టి రాజులు ఈ ప్రాంతాన్ని ఏలారని, ఈ ప్రాంతం సందర్శకులను ఎంతో ఆకట్టుకుంటుందని చెబుతున్నారు స్థానికులు. మొట్టమొదటి మట్లి బొమ్మరాజు గారు
దీన్ని ఏంటంటే దీన్ని బేసికల్గా నిర్మించిన కారణం ఏంటంటే దక్షిణ వైపున 1 కిలోమీటర్ వెడల్పు పెన్నా నది సపోర్టింగ్ ఉంటుందని, వాటర్ అవకాశంగా ఉంటుందని, ఈ ఉత్తర వైపున దట్టమైన ఫారెస్ట్ లంకమల్ల అభయారణ్య ఫారెస్ట్ ఉంటుంది. ఈ రెండు బేసికల్గా అతను ఆలోచించి 15 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దీన్ని కోట కట్టుకొని పరిపాలిస్తూ వచ్చినారనమాట. ఈయన ఏం చేసినట్టు రెవెన్యూ రికార్డు 42 ఎకరాలు, ఇప్పుడు పురావస్తు శాఖ ఆధీనం ఉండేది 36.5 ఎకరాలు ప్రజెంట్ ఉన్నది. ఈ కోట అన్ని శిథిలాలు, భవనాలన్నీ శిథిలావస్థలో ఉన్నాయి. కోట చూడడానికి మాత్రం చుట్టూ కాంపౌండ్ వాళ్ళ గోడ మాత్రం చాలా రమణీయంగా ఉంటుంది. చూడడానికి సందర్శకులు ఆకర్షింపబడే విధంగా ఉంటుంది ఇప్పటింతా. మట్టి రాజుల జీవన శైలి, అప్పటి పరిస్థితులను తెలుసుకునేందుకు మట్టి తవ్వకాలు జరపాల్సిన అవసరం ఉందంటున్నారు చరిత్రకారులు. మనకు కావాల్సినటువంటి చరిత్ర ఆ పెద్ద పెద్ద రాళ్లపైన శిలాశాసనాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ శిలాశాసనాలన్నీ బయటపడితే ఆ రాళ్ళనన్నీ తొలగించి శుభ్రం చేస్తే నీకు కావాల్సినటువంటి చరిత్ర ఆధారాలన్నీ కనబడతాయి. తర్వాత కందకము, చుట్టూరు కందకం ఉంది. కందకము తూర్పు పక్క ఒక కారాగారం ఉన్నది. ఆ కారాగారంలో మనం ప్రవేశిస్తే ఏమైనా చిక్కేదానికి అవకాశం ఉండదు. తర్వాత పశ్చిమ భాగంలో కూడా ఒక కారాగారం ఉన్నది. అది రాజప్రతినిధులను వాళ్ళను బంధించేవాళ్ళు, అక్కడ కూడా ఉండొచ్చు. తవ్వకాలతో సరిపెట్టకుండా విలువైన సంపదను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతున్నారు గ్రామస్తులు. ప్రభుత్వం చొరవ చూపించి సిద్ధవటం ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని సూచిస్తున్నారు చరిత్రకారులు.